డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం ఎదుర్లంక గ్రామ పంచాయతీ పరిధిలో రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సర్వేరాళ్లు, ప్రభుత్వ కార్యాలయాల రంగుల మార్పు, ఉపయోగం లేని పట్టాదారీ పాస్ పుస్తకాల ముద్రణ పేరిట వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేశారని విమర్శించారు. అలాగే రీసర్వేలో అనేక పొరపాట్లు, తప్పులతో కొందరికి ఎక్కువ భూమి, మరికొందరికి తక్కువ భూమి నమోదు చేస్తూ పాస్ పుస్తకాలు ఇచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి భూములకు సంబంధించిన పొరపాట్లను సరిదిద్ది నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తుందని తెలిపారు. ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీ భూమికి మీ భద్రత అన్నట్టుగా ప్రతి గ్రామంలో కూడా సర్వే చేసి లాటిట్యూడ్, లాంగిట్యూడ్, అదేవిధంగా జియో ట్యాగింగ్ చేసి భద్రంగా మీకు భూమి అందించే కార్యక్రమం చేయటం. దాంట్లో భాగంగా 80 నుంచి 90% మరి భూమి అంతా కూడా పేరు చేసి ఈరోజు మీ గ్రామంలో సుమారుగా టోటల్గా 958 ఎకరాల 19 సెంట్లు భూమి ఉంటే దాంట్లో గవర్నమెంట్ది 343 ఎకరాల 14 సెంట్లు, పట్టాదారు ఏదైతే జరాయితీ భూమి 593 ఎకరాల చిల్లరే ఉండడం జరిగింది. దాంట్లో 326 పాస్బుక్లు మొత్తానికి రావాల్సి ఉండగా ఈరోజు 254 మందికి పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా 64 మందికి ఏదైతే మ్యూటేషన్ ట్రాన్సాక్షన్ కానీ, మ్యూటేషన్ కరెక్షన్ కానీ, డెత్ కానీ, సబ్ డివిజన్ కానీ ఇవన్నీ కూడా 64 పెండింగ్ ఉన్నాయి. ఈ 64 కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి అన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా మొదటి పేజీలో అభ్యంతరాలు లేని కూడా 80 నుంచి 90% భూమిని పేరు చేసి మీ భూమి మీ హక్కు రాజభద్రత పాస్బుక్లో ఈరోజు పంపిణీ చేస్తాం. ఎందుకంటే గతంలో అవగాహన లేనటువంటి ప్రభుత్వాలు వచ్చి మరి ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకోవటం, సరిహద్దు రాళ్ళ మీద కూడా ముఖ్యమంత్రి గారు ఫోటోలు వేసుకోవాలని చెప్పి 4,500 కోట్లు దుర్వినియోగం చేయడం జరిగింది. దానికి నీట్గా ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి 90% పైన పేరు చేసి ఎటువంటి ఆక్రమణకి గురవకుండా ఒక సేఫ్గా మీకు ఈ రోజు పాస్బుక్ ద్వారా మీ భూములు మీ భద్రత చేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా గమనించాలి. రైతులకి ఏదైతే భూ భద్రత కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నీటి సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం, చివరి దాకా నీరు ఇచ్చాం, మంచి పంట పండించారు రైతులు, మంచి ధర ఇచ్చి మరి 24 గంటలకే రైతు ఖాతాలో డబ్బు జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నీటి సంఘాల ద్వారా చేయడం జరిగింది అంతా. అదేవిధంగా మరి సొసైటీలు ఏర్పాటు చేసుకుని రైతుకు కావాల్సిన క్రాప్ లోన్స్ కానీ, రైతుకు కావాల్సిన ఎరువులు పురుగు మందులు కూడా మరి సకాలంలో ఇచ్చి ఈరోజు రైతులందరూ కూడా హ్యాపీగా ఉండే పరిస్థితి మన కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో మరి ఒక పక్క అభివృద్ధి సంక్షేమం రెండు పిల్లలు చేసుకుంటూ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధి కూడా మరి చూపించింది.